హాయ్ హలో అందరూ బాగున్నారు కదా. ఈరోజు మనం టికెట్ ప్రైసెస్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. మొన్న వచ్చిన కల్కి సినిమాకి వెళ్దాం అనుకుంటే నేను ఊరికే బడ్జెట్ వేసుకుంటే 3,000 రూపాయలు అవుతా ఉంది. ఏమంటే ఒక మా ఆవిడని తీసుకుపోవాలా, పిల్లల్ని తీసుకుపోవాలా, ఆడిపోతే పాప్కార్న్ ఖర్చులు విపరీతంగా ఉన్నాయి, ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ చూస్తే 3,000 అవుతా ఉంది. సరే ఒక్కడం పోదాం అనుకుంటే ఇంట్లో వాళ్ళు బెండి తీసేస్తారు ఆబ్వియస్లీ, పిల్లలు కలిసి. సో వెళ్ళాలంటే ఒకళ్ళేనండి. సో సరే కల్కి కదా, ఒక సినిమా ఎప్పుడో వచ్చిందిలే, ఎప్పుడో ఒకసారి వస్తుంది, సంవత్సరానికి ఒకసారి అనుకుంటే ఓకే పెట్టొచ్చేమో కల్కి లాంటి సినిమాలకి. కానీ ప్రతి పిల్లోడు వచ్చేసేసి నాది పెద్ద సినిమా, నాకు రేట్లు పెంచండి అంటూ ఉంటే అది మనకి ఎట్లా పాసిబుల్ అవుతుంది ఇంత మనీ పెట్టి చూడడానికి? ఈ మధ్య వచ్చిన బీస్ట్ అని ఒక సినిమా చూస్తే దానికి 400 రూపాయల టికెట్ మల్టీప్లెక్స్లో. అది ఏం డబ్బింగ్ సినిమాకి కూడా నువ్వు 400 రూపాయలు పెడితే ఎలా చెప్పండి? సరే పెట్టుకున్నారు, నువ్వు చూడొద్దా ఆ సినిమా అంటాడు ఒకడు వచ్చేసి. చూడొద్దు అనేది ఏంది? ఇట్స్ మై ఎమోషన్. చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తానే పెరిగా నేను. సో నా వీకెండ్ అంటేనే ఫ్రైడే సినిమా చూడాలి, లేకపోతే సాటర్డే సినిమా చూడాలి. నువ్వు వచ్చి ఇప్పుడు సినిమా చూడొద్దు అని టికెట్లు పెంచాలంటే అది రైట్ కాదు. ఇది జస్ట్ ఫస్ట్ డే చూస్తే మా లాంటి సినీ అభిమానులు లేకపోతే ఫ్యాన్స్ యొక్క ఎమోషన్స్తో ఆడుకోవడం. ఇది వీళ్ళు ఎట్లనో చూస్తారు, మనం టికెట్ పెంచుకుందాం. మీరు నిర్మాతలు లేదా హీరోలు జాగ్రత్తగా ఒక 3 సలహాలు చెప్పబోతున్నాను. అవి వింటే ఇట్ విల్ బి గుడ్ ఫర్ ద ఇండస్ట్రీ. లేకపోతే ఇట్స్ గోనా ఓటీటీ విల్ టేక్ ఓవర్, అంతే సింపుల్గా. ఒక 3 థింగ్స్ చెప్దాం అనుకున్నాను. ఒకటి, మీరు ఒక కమిటీ ఆర్ బోర్డు ఏదన్నా వేసుకొని ఇది హై బడ్జెట్ సినిమా, ఇది లో బడ్జెట్ సినిమా డిసైడ్ చేయండి. అది ఎలా అంటే టేక్అవుట్ ద డైరెక్టర్ అండ్ హీరో కాస్ట్ అవుట్ ఆఫ్ ఇట్. వాళ్ళ కాస్ట్లను మేమెందుకు భరించాలా? సినిమాకి ఎంత నువ్వు పెట్టావో అది మట్టికే పెట్టేటట్టుగా చూసుకో. అప్పుడు డిసైడ్ చేయి, ఇది హై బడ్జెట్ దీనికి టికెట్ పెంచవచ్చు, ఇది లో బడ్జెట్ దీనికి పెంచకూడదు అని. దాంట్లో కూడా చాలా తప్పులు చేస్తారు మీరు, బట్ స్టిల్ ఎంతో కొంత అన్న ఇదవుతాం కదా మేము. సో అదొక సలహా. మరొకటి, సెకండ్ పాయింట్, హీరోల రెమ్యూనరేషన్. మీరు 100 కోట్లు ఇవ్వాల్సర్లే, మీరే దాన్ని మొత్తం పాడు చేశారు. మీరు మారండి ఇప్పటికన్నా. వాళ్ళకి 40% రెమ్యూనరేషన్ ఇవ్వండి, మిగతా 60% సినిమా వచ్చిన ఆదాయాల్లో తీసుకోమనండి. అప్పుడు ఆ డైరెక్టర్ ఆ హీరో కూడా ఇద్దరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తారు. అది ఫాలో అవ్వండి. మీరు వెళ్ళిపోయి వాళ్ళ రెమ్యూనరేషన్ పెంచేసి ఇప్పుడు వచ్చి మాకు సినిమాలు ఆటలు ఏడిస్తే అవుతుంది పని. అది రైట్ కాదు. లాస్ట్, మీరే ఆ మల్టీప్లెక్స్లో వాళ్ళతో మాట్లాడుకొని ఆ పాప్కార్న్ రేట్లు, సమోసా రేట్లు తగ్గించకపోతే మా వల్ల కాదు సార్. ఇది పాప్కార్న్ 500 ఏంటి సార్? 20 రూపాయలు పాప్కార్న్ తెచ్చి 500కి అమ్మితే వాటర్ బాటిల్ 100 రూపాయలు ఏంది అది? ఇది మారాలా. ఈ 3 మార్చుకుంటే సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది, మీరు బాగుంటారు, మేము బాగుంటాం. లెట్స్ డూ దిస్. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ ఆల్సో. థ్యాంక్ యూ.